నేనెవరికి ప్రయోజనకరంగా లేకపోవటం వల్ల బాధపడాలి. నన్ను చూసి ఎవ్వరు కూడా ప్రియులారా ప్రేమించట్లేదు, గౌరవించట్లేదు. నేనెందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి, ఇంత గొప్ప సంఘంలో ఉండి, ఇంత మంచి మాటలు వింటూ కూడా నేనెందుకు ఇతరులను ఇన్స్పిరేషన్ చేయలేకపోతున్నానని మనం బాధపడాలి. దానికి ఉపవాసం ఉండాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి, దాని కొరకు ఇతరుల ప్రార్థన సహకారాన్ని తీసుకున్నా కూడా తప్పు లేదంటాను ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను, ఈ జీవితం మళ్ళీ నీకు దొరకదు. ఆ తర్వాత కుక్కలాగానో పందిలాగానో పుడితే అప్పుడు చూద్దామని అనుకుంటున్నారా? మనకు అట్లాంటి జన్మలు లేవు ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు పందులు కూడా ఆరాధించబడుతున్నాయి, పందులు కూడా గౌరవించబడుతున్నాయి. ఒకవేళ మరొక జీవితంలో పందిగా పుడితే అట్లాంటి స్థితిని ఏమన్నా నాకు సంపాదించుకోవచ్చు అనుకుంటే ప్రియులారా, బైబిల్ చెప్తుంది ఇదే జీవితం, మరొక జీవితం మనకు లే. నువ్వేం చేసినా ఇప్పుడే చేయాలి. నీ జీవితాన్ని ఇప్పుడే నువ్వు సఫలపరచుకోవాలి. నీ జీవితాన్ని ఇప్పుడే నువ్వు వెలిగించుకోవాలి. నువ్వు ఎంత నష్టపోతున్నావో పర్వాలేదు, కానీ నీ జీవితంలో నీతి, భక్తి, యథార్థత, సత్యం, దైవికమైన మహిమ, దేవుని యొక్క కృప నిన్ను ఆవరించిందా లేదా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇన్స్పిరేషన్, ఫరోకి ఇన్స్పిరేషన్ కలిగించాడు యాకోబు. కల్పించినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఫరో 8వ వచనం, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని? నీ వయసు ఎంత అని ఎవరైనా అడిగారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను చూస్తే నువ్వు చాలా యవనస్తులాగా ఉన్నావు, నిన్ను చూస్తే చాలా యవనస్తుడిగా ఉన్నావు. వాళ్ళు మనల్ని చూడగానే వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఈయనకు ఒక 80 సంవత్సరాలు ఉంటాయా అని. ఉన్నాయి, కానీ నిజంగా ఉన్నాయంటావా లేదా అడిగి తెలుసుకుందాం అనుకుంటారు ప్రియులు. అడిగినప్పుడు లేదండి నాకు 50 అన్నారనుకోండి, ఓ 50నా ప్రైస్లా చెప్పండి, 50 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రిమిటువంటి దేవుని బిడ్డలారా, ఆ వయస్సు అడగటంలో ఫరో యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇతడు ప్రియులారా యాకోబు యొక్క స్ట్రక్చర్ను చూసినప్పుడు, యాకోబు యొక్క బాహ్య దేహాన్ని చూసినప్పుడు అతడిలో ఉన్నటువంటి ఆరోగ్యం, అతడిలో ఉన్న తేజస్సు, అతనిలో ఉన్న చురుకుదనం, అతనిలో ఉన్నటువంటి ఆశా నిగ్రహం, అతనిలో ఉన్నటువంటి ప్రేమ ప్రియులారా అడిగి తెలుసుకోవాలనే మనస్సు అతనికి కలగటం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. కొంతమందిని చూస్తే ప్రియులారా వయస్సు 50 ఉంటుంది, కానీ 80లాగా కనపడతారు. ఇక దాని కొరకు ప్రియులారా రంగులేయటం, పౌడర్లు వేయటం, మంచి మంచి నిక్కబొడిసే చీరలు కట్టడం, నిక్కబొడిసే బట్టలు వేసుకోవటం, ఎన్ని చేసినా ఇవేవి మనని కవర్ చేయలేవు. యథార్థం చెప్తున్నాను, ఇవేవి మనని కవర్ చేయలేవు. ఏది సత్యమో నీ జీవితంలో అదే మాట్లాడు, ఏది సత్యమో అలాగే కనపడను, పర్వాలేదు, నువ్వు ఎలాగుంటే అలాగే కనపడు. ఏది అవసరం లేదు, ఏది అవసరం. ఒక్కటే మనకు అవసరమైంది ఏంటో తెలుసా? మరియతో యేసు ప్రభుకు చెప్పాడు ఒక మాట, మార్త ఏది ఉత్తమమైనదో అది మరియ కలిగి ఉందన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన మాట వినుటే మన జీవితంలో గొప్ప ఉత్తమమైన సంగతి. విన్నదాని ప్రకారంగా జీవించటమే ఉత్తమమైనటువంటి సంగతి ప్రియులారా. కాబట్టి ఫరో అడిగినప్పుడు ప్రియులారా ఆయన యాకోబు ఏమని సమాధానం చెప్తున్నాడు తెలుసా? యాకోబు అంటున్నాడు 9వ వచనంలో, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఆయన సమాధానం అయిపోయింది ప్రియులారా. ఆయన అంటున్నాడు, నా ఏజ్ 130. చెప్పండి, నా ఏజ్ 130. ఆ తర్వాత ఐగుప్తులో యాకోబు ఇంకా 17 సంవత్సరాలు బ్రతికి 147వ సంవత్సరంలో ఆయన ప్రభునందు నిద్రించాడు. ఆయన చెప్తున్నాడు, నా వయస్సు 130 అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే తన జీవితాన్ని ఫరో ఎదుట ఆవిష్కరించాడు. ఏమంటున్నాడంటే, నా జీవితంలో కొంచెం దుఃఖ సహితమైనవి
అంటే కొన్ని చేదైన అనుభవాలు కూడా నాలో ఉన్నాయి. నా జీవితం మీరు అనుకున్నంత సాఫీగా లేదు. నా జీవితంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను, కొన్ని పాపాలు చేశాను, వాటికి శిక్షను అనుభవించాను. ప్రైజ్లార్డ్, యథార్థం చెప్తున్నాడు ప్రియులారు. మిమ్మల్ని అడగగానే రాగానే మిమ్మల్ని అడిగితే ఏమన్నారు? మేమంతా బాగానే ఉన్నాం. ఎందుకు బాగాలేము, బాగానే ఉన్నాం అంటారు. కానీ నిజమా? కాదు, చెప్తాం అలాగా. కానీ ఫరో ఎదుట యాకోబు అంటున్నాడు, నా జీవిత దినములలో కొంచెము సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి. ఆ యాకోబు జీవితంలో ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏంటో గడిచిన దినాలలో మనం చాలా ధ్యానం చేసాం. యాకోబు చాలా శ్రమపరచబడ్డాడు, చాలా అవమానించబడ్డాడు, చాలా నిందించబడ్డాడు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ప్రియులారా, మామతో కొంత, బామర్దులతో కొంత, సొంత అన్నతో కొంత, ప్రియులారా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో బ్రతికాడు. మరొక మాట కూడా మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఆదికాండ గ్రంథము 42వ అధ్యాయం, ఆదికాండ గ్రంథము ప్రియులారా 32వ వచనంలో మనం 36వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేసి ఉన్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోతామంటున్నారు. ఇవన్నీ కూడా నాకు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక కొడుకును పోగొట్టుకున్నాను, ఒకడు షిమ్యోను లేడు, ఇప్పుడు మళ్ళా యోసేపు తమ్ముడైనటువంటి బెన్యామీను కూడా తీసుకెళ్తా అంటున్నారు. అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? ప్రియులారా, 130వ సంవత్సరములో ప్రియులారా తన పిల్లల విషయమై యాకోబు పొందిన వేదన, అతడు అనుభవించినటువంటి ఆ నరకప్రాయమైనటువంటి పరిస్థితుల్ని మనం 38వ వచనం వరకు కూడా మనం పరిశీలించి చూస్తే, అలాగే ప్రియులారా 32వ అధ్యాయంలో 40, 41, 42, 43 వచనాలు మనం చూసినట్లయితే యాకోబు పొందినటువంటి శ్రమకరమైనటువంటి జీవితం అంతా కూడా మనకు అక్కడ కనపడుతుంది. అంటే ఇప్పుడు యాకోబు ఏమని ఒప్పుకుంటున్నాడంటే, నా జీవితం అంతా బాగాలేదు, కొంత శ్రమల పాలైంది, కొంత ఇబ్బంది పడ్డాను, కొంత శోధించబడ్డాను, ప్రియులారా అనుకున్నంత సాఫీగా జరగలేదు అని చెప్పటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి ప్రియులారా బైబిల్ను మనం పరిశీలించి చూసినట్లయితే, ప్రియులారా యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఒక్క యాకోబే కాదు, ఒక్క యోబే కాదు, లేకపోతే ఎవరో కాదు, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క స్థితిగతిని యోబు కూడా తను రాసినటువంటి ఈ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. మనకంటే శ్రమలు ఇష్టంలే, కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, యోబు తన జీవిత సారాన్ని ఏమని చెప్తున్నాడంటే, మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ శ్రమలు ఎలా ఉంటాయటంటే, నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లుగా. అంటే మీకు ఎప్పుడైనా, అంటే ఇప్పుడు అంతా గ్యాసుల కాడ వండుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఇది ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను బయట పొయ్యి పెట్టి చూపించాలి. లేకుంటే బల్లారాధనప్పుడు వచ్చి మీరు కొంచెం ముందు వచ్చి కూర్చుంటే ఆ పొయ్యి కాడ ఈ రవ్వలు ఎలాగ పైకి లేస్తాయో మీకు కనపడుతుంటాయి. మీకేం తెలుసు పొయ్యిలు కట్టెపోయే సంగతి తెలుసు అని? ఈనాటి పిల్లలకు 99% తెలిసి ఉండకపోవచ్చు. మనం పొయ్యి కాడ కూర్చుంటే ప్రియులారా నిప్పు ఒక రవ్వ ఏమిటి ఒక రవ్వ ఇలా, అలాగే మనిషి జీవితంలో కూడా ఈ శ్రమలు కూడా అలాగే వస్తాయట ప్రియులారా. దేవుని స్తోత్రం కలనా.